కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మధ్యలో ఆగిపోతే డబ్బులు లేక నిర్మాత ఆపేశారు అనుకోవడానికి వీల్లేదు. నటీనట్లు డేట్స్ దొరక్కపోవడంతో పోస్ట్ పోన్ కావడం లేదు. మరి సినిమా ఎందుకు ఆపేశారు? స్టోరీ సీన్స్ రీరైట్ చేయడానికి కొన్ని సినిమాల షూటింగ్స్ ను ఆపేస్తున్నారు. ఓ పెద్ద హీరో మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ జరగడం లేదా? ఆ హీరో ఎవరో చూసేద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు కథలో చేంజెస్ చేస్తున్నాడని, అందుకే ఈ నెలలో జరగాల్సిన స్కెడ్యూల్ పోస్ట్ పోన్ అయిందని తెలిసింది. దర్శకుడు 2 ఏళ్ల నుంచి ఇదే కథలో ఉన్న తారక్ సూచనలతో మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇలా షూటింగ్ వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. మళ్ళీ డేట్స్ దొరికి కాంబినేషన్స్ సెట్ చేయడానికే టైం పడుతుంది. సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఏడాది టైం ఉండడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలైనా హీరోకి నచ్చకపోతే సినిమాను మధ్యలో ఆపేయాల్సిందే, మళ్ళీ రీరైట్ చేయాల్సిందే. గుంటూరు కారం విషయంలో ఇదే జరిగింది. మొదటి స్కెడ్యూల్లో ఫైట్ తో పాటు కొన్ని సీన్స్ తీశారు. కట్ చేస్తే కథతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే మారిపోయి ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. తమిళ హిట్ తేరీ తెలుగు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు. హరిశంకర్ దర్శకుడు. తేరీ మూల కథను మాత్రమే తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్టు కథ రాసుకున్నాడు దర్శకుడు. డబాంగ్ ని గబ్బర్ సింగ్ లా మార్చి హిట్ చేసినట్టు తేరీ రీమేక్ కోసం చాలా చేంజెస్ చేశాడు హరీష్. ఎలక్షన్స్ ముందు షూటింగ్ 10% మాత్రమే పూర్తయింది. ఏపీ ఎలక్షన్స్ లో కూటమి అధికారంలోకి రావటం, పవన్ డిప్యూటీ సీఎం కావడంతో కొన్ని సీన్స్, డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది. మంత్రిగా పవన్ పై బాధ్యత పెరిగింది. అందుకే వీరమల్లులోని తారా సాంగ్ లో కొన్ని పదాలను మార్చమని కోరాడు పవన్. అలాగే ప్రెజెంట్ అధికార పక్షం కావడంతో ఉస్తాద్లోని చాలా డైలాగ్స్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి వచ్చిందట.